ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పనిచేసిన పోలీసులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. గతంలో వైసీపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ ఏకపక్షంగా పనిచేసిన పోలీసులందరికీ షాక్ ఇచ్చింది. కుప్పం నియోజకవర్గంలో పనిచేసిన 6 మంది ఎస్ఐలను వీఆర్కు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేసిన 6 మంది ఎస్ఐలను వీఆర్కు పంపింది. కుప్పం టౌన్లో పనిచేసిన 2 పోలీసులను అనంతపూర్ జిల్లాలో వీఆర్కి, రామకుప్పం, కుప్పం, రాళ్లబుడుగూరు, గూడుపల్లెలోని పనిచేసిన ఎస్ఐలను చిత్తూరు జిల్లా వీఆర్కు బదిలీ చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పనిచేసిన పోలీసులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. సునీల్, చెప్పండి. రైట్ యామిని, మొత్తం మీద ఏదైతే కుప్పం నియోజకవర్గంలో పనిచేసినటువంటి 6 మంది ఎస్ఐలకి ప్రభుత్వం షాక్ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో అత్యుత్సాహం చూపినటువంటి 6 మంది ఎస్ఐలని వీఆర్కు పంపుతూ ఇప్పటికే ఏపీ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే కుప్పానికి సంబంధించి చూసుకున్నట్లయితే కుప్పం రూరల్లో ఉన్నటువంటి 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి 3 ఎస్ఐలని, మరోవైపు రాళ్లబుదుగూరు, గుడుపల్లె, ఏదైతే రామకుప్పం మండలం సంబంధించినటువంటి ఎస్ఐలు అంటే మొత్తం 6 మంది ఎస్ఐలని వీఆర్కి అయితే తరలించారు. ముఖ్యంగా 2 ఎస్ఐలను మాత్రం కుప్పం రూరల్లో పనిచేసినటువంటి 2 ఎస్ఐలని అనంతపురం వీఆర్కి, మిగతా 4 చిత్తూరు వీఆర్కి అయితే బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి ఉంటుంది. గత ఏడాది కావచ్చు, గత 5 ఏళ్ల ప్రభుత్వంలో ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం సమయంలో ఏదైతే వీరికి పూర్తిగా వైసీపీ నాయకులకి మడుగులు ఒత్తిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా పోలీసులు ప్రధానంగా వైసీపీ నాయకుల కోసం టీడీపీ నాయకులపై అత్యంత కేసులు పెట్టిన పరిస్థితి. అంటే ఈ అసత్య కేసులు, అంటే కొంతమందిపై దాడి కేసులు కావచ్చు, మరోవైపు కుప్పం పట్టణంలో నిరసన తెలిపినప్పటికీ వారిపై కేసులు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై పూర్తిగా చంద్రబాబుకి ఏదైతే ఎమ్మెల్సీ శ్రీకాంత్ ప్రధానంగా తెలిపారో, ఎందుకంటే ఇక్కడ పోలీసులు తీవ్రంగా అవస్థలకు గురి చేశారు, వీరందరినీ సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళైతే కోరిన పరిస్థితి ఉంది. ఆ విధంగానే ఈరోజు వీరిని పూర్తిగా నియోజకవర్గం నుంచి పూర్తిస్థాయి ఆయన రేపు రాబోతున్న సమయంలోనే ఈరోజు 6 మంది ఎస్ఐలని వీఆర్కు తరలించిన పరిస్థితి అయితే ఉంది. గతంలో చంద్రబాబు ఏదైతే కుప్పం పర్యటన సందర్భంగా వచ్చినప్పుడు కూడా సుమారు 2 ప్రాంతాల్లో రాళ్లబుదుగూరు పోలీస్ స్టేషన్ కావచ్చు, గుడుపల్లి ఎస్ఐ కావచ్చు, మరోవైపు రామకుప్పం మండలానికి సంబంధించిన ఎస్ఐలు కొంచెం అత్యుత్సాహం చూపించారు. ఆయనకి సౌండ్ వెహికల్ను కూడా సీజ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అంటే చిన్న స్థాయి అధికారులు ఇటు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసిన పరిస్థితి అయితే చూడొచ్చు. ఎందుకంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అని అడ్డగా చూసుకొని అక్కడ పోలీసులు అయితే పనిచేశారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుగా ఉన్నప్పుడు ఆయన్ని ప్రతిపక్ష నేతగా కూడా చూడకుండా ఆయన్ని ఎక్కడ ప్రతి ప్రాంతాల్లో అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి పోలీసులపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటానని గతంలోనే చంద్రబాబు చెప్పారు. అదేవిధంగానే ఈసారి ఆయన రేపు ఎల్లుండి కుప్పంలో పర్యటించిన నేపథ్యంలో ఇప్పటికే 6గురిపై చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఈ 6గురిని వీఆర్కి తరలించారు. వేరే ప్రాంతాల నుంచి వచ్చే వారికి రేపటి సెక్యూరిటీకి అయితే వేసిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ రేపు చంద్రబాబు పర్యటనకి సంబంధించి ఇప్పటికే వైసీపీకి పనిచేసినటువంటి పోలీసులని వీఆర్కి తరలించడంతో ఒక బిగ్ షాకే తగిలిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైసీపీ కోసం పనిచేసినటువంటి పోలీసులు భయాందోళనతో ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వారు సస్పెండ్ అవుతారా లేకపోతే పూర్తిగా వీఆర్కి వెళ్ళిపోతారా అనే సందేహంతో ఉన్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పొచ్చు. యామిని. రైట్, థ్యాంక్ యూ.
టాలీవుడ్ సినీ నిర్మాతలు కాసేపట్లో ఏపీ